అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F2 సంక్రాంతి సీజన్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిందనే చెప్పాలి. ఇక బాక్సెస్ వద్ద మూడో వారంలో కూడా కలెక్షన్ల జోరు కొనసాగిస్తూనే ఉంది. మూడో వారం చివరకు వస్తున్న కలెక్షన్లో పెద్దగా డ్రాప్ అయితే కనిపించడం లేదు. ఇక 20 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 74.42 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ల షేర్ సాధించింది. అలాగే టాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రాల టాప్ 10 లిస్ట్లో కూడా స్థానం దక్కించుకుంది. ఇక పోటీలో సినిమాలు చెప్పుకోదగినవి లేకపోవడంతో F2 జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. అలాగే ఈ వీకెండ్లో అత్తారింటికి దారది కలెక్షన్స్ దాటనుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల F2 కలెక్షన్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 21.16 కోట్లు, సీడెడ్లో 7.95 కోట్లు, యూఎల్లో 9.35 కోట్లు, గుంటూరులో 5.22 కోట్లు, ఈస్ట్లో 6.39 కోట్లు, వెస్ట్లో 3.77 కోట్లు, కృష్ణాలో 4.80 కోట్లు, నెల్లూరులో 1.78 కోట్లను వసూలు చేసింది. ఇక ఏపీ తెలంగాణలో 60.42 కోట్లను రాబట్టగా, అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి 5.10 కోట్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 8.90 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 74.42 కోట్లను రాబట్టి వెంకీ దెబ్బ బాక్సాఫీస్గా అబ్బా అన్నట్లుగా చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు కలెక్షన్ విషయానికి వస్తే 36 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీ వరకు మరో సినిమా కూడా లేకపోవడంతో దాదాపు 80 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆ మార్క్ను ఈ సినిమా టచ్ చేస్తుందో లేదో అనేది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమై మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.